సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. మరొకసారి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరంతా బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రభు మనలను ఆయనకు రెక్కల నీడన దాచు ప్రతి దినము ఆయనకు మన ఎడ్ల నూతనంగా పుట్టుచున్న వాత్సల్యతను బట్టి ప్రభు మనల్ని ఎంతో కాపాడుచున్నాడు. మనందరం సజీవులుగా ఆరోగ్యవంతులుగా దేవుని సన్నిధిలో ప్రభువును స్తుతించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చుట వల్ల నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రభువుని ఘనపరుస్తున్నాం. ప్రియులారా, ఈరోజు వాక్య భాగంలో పరిశుద్ధ లేఖనములో ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేతులకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రియులారా, ఒక నిజమైన దేవుని బిడ్డ యొక్క జీవితము ఎలా ఉంటుందంటే బైబిల్ చెప్తా ఉంది, ఈ యొక్క వాగ్దాన దేశమైన కనాను దేశంలో, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో కనాను దేశంలో ఏ విధముగా అయితే కొండలు లోయలు కలిగినటువంటి దేశముగా బైబిల్ సెలవిస్తూ ఉందో, అలాగే మానవ జీవితంలో, ముఖ్యంగా క్రైస్తవ వ్యక్తి యొక్క జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో కన్నీళ్ళు, సంతోషము, దుఃఖము ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇది మనం పెద్ద ఆశ్చర్యపోవలసిన విషయం ఏమి కాదు. విశ్వాసిక జీవితంలో కన్నీరు లేక దుఃఖము, దాని వెంటనే సంతోషము లేక ఆదరణ, జయము, ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి కలిసి నడుస్తూ ఉంటాయి. ప్రియులారా, దీని విషయంలో ఇదేదో ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు, సహజమైనటువంటి విషయం. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రియులారా, అపజయములు, పేదరికములు, లేకపోతే సంపన్నమైన స్థితి, ధనిక పేద, ఇవన్నీ ఒకదానికి వెంట ఒకటి, ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమి కాదు. అందుకే ఈ ఉదాహరణకి కీర్తనకారుడు బైబిల్కి వెళ్ళి చూస్తే ప్రియులరా, కీర్తనకారుడు 126వ సంకీర్తనలో ఒక చక్కని మాట రాస్తాడు. చూడండి, 126వ సంకీర్తన తీస్తే దానిలో 5వ వచనము, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. ప్రియులరా, ఈ కన్నీటితో విత్తటం, కన్నీటితో విత్తటం అనేది ఇది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రియులారా, కన్నీటితో విత్తినప్పుడు ఆ పంట కోసేటప్పుడు వచ్చే సంతోషం ఎంత సంతోషం ఉంటుందో చెప్పలేము.
విత్తనం విత్తేటప్పుడు కన్నీరు గారుస్తూ శ్రమతో చెమటోడ్చి ఆ భూమిని దున్ని దానిని పక్వానికి తీసుకుని వచ్చి నీరు కట్టి దానికి కావలసినటువంటి సస్యరక్షణలన్నీ చేసి విత్తనం విత్తిన తర్వాత ఆ పంట కాలం వచ్చేటప్పటికి ఆ రైతు ఎంత సంతోషిస్తాడో చెప్పలేం. ఎంతో సంతోషాన్ని పొందుతాడు, హృదయం నిండా సంతోషము. అందుకే దావీదు భక్తుడు తన కన్నీటి జీవితాన్ని చివరకు ఆయన కార్చిన కన్నీటి జీవితంలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదములు పొందినట్టుగా మనం చూస్తాం. సంతోషగానముతో పంట కోసెదరు, కన్నీటితో విత్తువాడు. ప్రియులరా, ఇది క్రైస్తవ జీవితానికి ఒక సాదృశ్యం. కన్నీటితో విత్తాలి అనగా మనము విత్తనము విత్తాలి అంటాడు. విత్తనము విత్తాలి. అందుకే ఆది కాండంలోనికి వెళ్ళి చూస్తే మొట్టమొదటి నోవహు కాలంలో దేవుడైన యెహోవా ప్రియులరా ఒక మాట చెబుతాడు చూడండి ప్రపంచానికి. ఏ మాట చెప్పాడు తెలిసిన? ఆది కాండములో చూడండి దయచేసి 8వ అధ్యాయము ఆది కాండము 22వ వచనములో గనుక మనం చూస్తే 8వ అధ్యాయం ఆది కాండము 22వ వచనం చూస్తే, భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలము కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. నోవహు సమయంలో రోజుల్లో ప్రియులరా జలప్రళయం వచ్చినప్పుడు, ప్రపంచమంతా కూడా ముంచివేయబడినప్పుడు, మానవాళి ప్రతి జీవి, ప్రాకు పురుగులు, సమస్త ప్రాణులు జలమయంలో కొట్టుకుపోయినప్పుడు, నోవహు తన కుటుంబం రక్షించబడినప్పుడు ప్రియులరా దేవుడు తన మనసులో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటో తెలిసిన? ఇదిగో ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలము ప్రియులరా విత్తనం విత్తాలి, ఆ విత్తనము ఫలించాలి, ఆ విత్తనము కన్నీటితో విత్తాలి అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితము దేనికి సాదృశ్యం తెలిసిన? కన్నీటితో విత్తేటటువంటి జీవితం. వేదకాలము కోతకాలము ఈ భూమి ఉన్నంతకాలం ఉండాలి. ఈ భూమి ఉన్నంతకాలము విత్తనం విత్తుతూనే ఉండాలి, ఆ విత్తనం ఫలిస్తూనే ఉండాలి, అందులో నుంచి ఆ ఫలములు రావాలి, అది మానవునికి ఉపయోగపడాలి, మానవుని యొక్క అభివృద్ధికి దోహదపడాలి. వేదకాలము కోతకాలము భూమి నిలిచినంత వరకు ప్రియులరా విత్తటం అనేది ఒక మంచి కార్యం. చాలామంది విత్తనం విత్తకుండానే పంట కోయాలని చూస్తారు. అది సాధ్యపడదు ప్రియులరా. నీవు పంట కోయాలి అనుకుంటే నీవు తగిన సమయంలో విత్తనం విత్తాలి. నువ్వు ఎంత విత్తుతావో అంత పంటను కోయగలవు. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ప్రియులారా. నువ్వు విస్తారముగా విత్తినప్పుడు విస్తారమైన పంటకు వస్తావు. కొంచెము విత్తువాడు కొంచెమే కోస్తాడు. అతడు విస్తారముగా విత్తినప్పుడు విస్తారమైన పంట కోయగలడు. అందుకే ఆ యొక్క నోవహు దినముల్లో దేవుడని యెహోవా మాట్లాడుతున్నాడు. భూమి ఉన్నంత కాలము వేదకాలము కోతకాలము ఉండక మానదు అని తన హృదయములో అనుకొనెను. వేదకాలము ఎంత ప్రాముఖ్యమైంది మానవుని జీవితంలో. క్రైస్తవ జీవితంలో విత్తనము విత్తుట ఎంత ప్రాముఖ్యమైంది. ప్రభు అయిన యేసు ప్రభు కూడా ఆయన యొక్క జీవితంలో కన్నీటితో విత్తాడు ప్రియులారా. ఆయన 3.5 సంవత్సరాల ఈ పరిచర్య జీవితంలో ఎలా విత్తాడో తెలిసిన? దేవుని వాక్యాన్ని ఈ ప్రపంచానికి సువార్త విత్తేటప్పుడు ఎలా విత్తాడో తెలిసిన? ఆశ్చర్యపోతావు ఒక విషయం తెలుసుకుంటే. ప్రభువారు కూడా ఎలాగ విత్తాడో తెలిసిన? దేవుని యొక్క వాక్యాన్ని, ఆ విత్తనాన్ని కన్నీటితో విత్తాడు ప్రియులారా.
కన్నీటితో విత్తటం నేర్చుకోవాలి. కన్నీటితో విత్తటం నేర్చుకుంటే ప్రియులరా ఎంత అపరిమితమైన పంట నిశ్చయముగా వస్తుంది. మనం విత్తుచున్నది కన్నీటితోనేమో కానీ ఆ వచ్చేటటువంటి పంట అపరిమితమైనటువంటి పంట చేతికి వచ్చినప్పుడు, ఆ పనలు చేతికి వస్తున్నప్పుడు హృదయంలో ఎలాంటి సంతోషం వస్తుందో చెప్పలేము. కన్నీటితో విత్తుతున్నప్పుడు దీనిలో నుంచి ఒక మంచి పంట చేతికి వస్తుందని ఆలోచన వచ్చినప్పుడు ఎంత ఆ కన్నీటిలో నుంచి ఎంత సంతోషం అలాగ వచ్చేస్తుందో ప్రియులారా. క్రైస్తవ జీవితం ఏంటో తెలిసిన కన్నీరు, దుఃఖము, దాని తర్వాత వచ్చేది ఆశీర్వాదము, ఆనందము. కన్నీరు ఎక్కువ కాలం ఉండదు మానవునికి ప్రియులారా. ఈ దినాల్లో కన్నీటి పర్యంతం అవుతున్న కుటుంబాలు, కన్నీటి పర్యంతం అవుతున్న యవనస్తుల జీవితాలు చూస్తూ ఉంటే, వారు కన్నీటిలో మునిగిపోవటం చూస్తూ ఉంటే, నిరాశ నిస్పృహలో మునిగిపోవటం చూస్తూ ఉంటే, అయ్యో ఈ కన్నీరు తుడిచేది ఎవరు? నన్ను, నా కన్నీటి బాష్ప బిందువులు తొడవగలిగేటటువంటి మనుషుడు ఎవరున్నారు ఈ లోకంలో? నాకు చాలామంది దుఃఖపడుతున్నారు, కానీ ఆ కన్నీరు తుడిచేవారు ఒక ఆయన ఉన్నాడని, ఆ కన్నీటితో విత్తుతున్నప్పుడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఎంత సంతోషము దాగి ఉన్నదో, దాని వెనక ఎంత సంతోషం అందులోంచి వస్తుందో ఆ కన్నీటిలో నుంచి చాలామందికి అర్థం కానటువంటి విషయంగా ఉంది ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ప్రియులారా, యాకోబు జీవితము, ఒకప్పుడు యాకోబు తన తండ్రిని, తన అన్నను మోసం చేసి పద్దనరాముకు పారిపోతూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, అక్కడ తన మేనమామ గారి ఇంటిలో ప్రయాసపడ్డాడు, కన్నీటితో విత్తాడు, తన జీవితం అంతా కన్నీరు మునీరైపోయింది. తను చేసినటువంటి ఆ శ్రమ, కన్నీటితో శ్రమపడ్డాడు. శ్రమపడి ఒక రోజున తన సాక్ష్యం చెబుతూ అంటాడు. ఆది కాండంలోనికి మనం ఒకసారి వెళ్ళి చూడగలిగితే 31వ అధ్యాయము ఆది కాండములోకి వెళ్ళి చూస్తే ప్రియులరా, ఆది కాండము 31వ అధ్యాయము 40వ వచనం చూడగలిగితే యాకోబు గారు ఒక చక్కని అనుభవాన్ని చెప్తున్నాడు అక్కడ. ఇదిగో పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కనులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తం 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని. ప్రియులరా, ఎంత కన్నీటి పర్యంతం అవుతున్నాడు ఇక్కడ. ఏం చేశాడు తెలిసిన? నేను క్షీణించిపోతిని, రాత్రి మంచుకు పగటి ఎండకు నేను క్షీణించిపోతిని, నా కన్నులు క్షీణించిపోయినాయి, నా ఆరోగ్యం కృషించిపోయింది. మావయ్య, నేను చేసింది ఏంటో తెలిసిన? నీ 2 కుమార్తెల కొరకు, ఒక కుమార్తె కొరకు 7 సంవత్సరాలు, నేను ప్రేమించిన రాహేలు కొరకై మరొక 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, నీ మందను కాయటానికి 6 సంవత్సరాలు, వెరసి 20 సంవత్సరములు నీకు బానిసగా నీ ఇంటిలో నీకు కొలువు చేస్తే జరిగిందేంటో తెలిసిన ప్రియులరా? కన్నీటితో విత్తాడు. ప్రతి క్రైస్తవుడు ఈ సమాజంలో తెలుసుకోవాల్సింది ఏంటో తెలిసిన? నీ విత్తే విత్తనము కన్నీటితో విత్తినప్పుడు సంతోషంతో, సంతోష గానములతో నీవు పనులు కోస్తావు, పంట కోస్తావు. బైబిల్ అనేక ఉదాహరణలు ఉన్నాయి సహోదరుడా, సహోదరి. ఈరోజు నీవు కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో, ఆయన యొక్క పాద సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసి అలవాటు చేసుకోగలిగితే కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని మార్చగలదు సహోదరి, సహోదరుడా. కన్నీటి ప్రార్థన, మొదటి జామున లేచి నీవు దేవుని సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించగలిగేటటువంటి ప్రార్థన నేర్చుకోగలిగితే అందులో నుంచి ఎలాంటి ఆశీర్వాదములు బయటకు వస్తాయి ప్రియులారా. బైబిల్లో చూస్తే ఎంతమంది దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి రోధించి, ప్రియులారా, ఇక్కడ యాకోబు
మాట్లాడుతున్నాడు. నా కన్నులు నా దేహము క్షీణించిపోనంతగా కన్నీటితో నేను నా జీవితాన్ని విత్తాను. నీ ముందు నేను చేసినటువంటి ఆ యొక్క పని ఎంత భారమైనటువంటి పని. 20 సంవత్సరాలు నీ గృహంలో నేను కొలువు చేశాను మావయ్య. అయితే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే కన్నీటితో నేను నా శ్రమను చేశాను నీ గృహంలో. తర్వాత యాకోబు జీవితం చూస్తే ప్రియులరా, ఎలాంటి జీవితం వచ్చింది చూసారా? యాకోబు యొక్క జీవితం చూస్తే ఎంత కన్నీటితో యాకోబు విత్తాడో చూడండి. అక్కడ మాట్లాడతాడు 33వ అధ్యాయము 11వ వచనములు అంటాడు, దేవుడు నన్ను కనుకరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి, దేవుడు నాకు కావలసినంత ఆస్తినిచ్చాడు. నాకు సరిపడదకంటే మించిన సర్ప్లస్ ఆస్తిని, మిగులు ఆస్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఎన్ని పశువులు మంద, ఎన్ని గొర్రెలు, ఎన్ని పాడి ఆవులు. ప్రియులారా, ఎంతమంది దాసదాసీలు. తన అన్న ఏశావుని ఎదుర్కోటానికి వెళుతున్నప్పుడు మందలో నుంచి కొన్ని శ్రేష్టమైన వాటిని తీసుకుని ఆ అన్నగారికి బహుమానముగా తీసుకువెళ్తా ఉన్నాడు. అన్నగారి కోపమును తగ్గించటానికి యాకోబు తన అన్నగారి దగ్గరికి దేవుడు తనకిచ్చిన ఆస్తిలో నుంచి కొంత భాగమును తీసుకుని బహుమానముగా అన్నగారికి ఇస్తూ ఉంటే అన్నగారు అన్నాడు, వద్దు తమ్ముడా, నాకు చాలినంత దేవుడు ఇచ్చాడు, నీవు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు, నీ మీద నాకు కోపం లేదు, నేను ప్రేమిస్తున్నాను నేను. కానీ తమ్ముడు ఒప్పుకోలేదు. యాకోబు దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, అతడు ఎంత కన్నీరు కార్చి తన యొక్క కన్నీటితో తన జీవితాన్ని విత్తాడో, ఆ కన్నీటితో ఎప్పుడైతే విత్తనం విత్తాడో సంతోష గానములతో పంట కొయ్యటం ప్రారంభించాడు. మిగులు ఆస్తిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. అందులో నుంచి కొంత భాగమును తీసుకొచ్చి అంటున్నాడు, దేవుడు చిత్తగించి ఈ కానుకను పుచ్చుకొనుము, దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసిన కనుక అతడు దాన్ని పుచ్చుకొని. ఎలాంటి ఆశీర్వాదము ప్రియులరా! యాకోబు పొందిన ఆశీర్వాదము. దానికి కారణం ఏంటో తెలిసిన, అతడు కన్నీటితో విత్తనం విత్తాడు. కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంట కోస్తాడు. అతడు ఎంతగా కోస్తాడంటే, ఎంత విస్తారమైనటువంటి విత్తనం విత్తుతాడో విస్తారమైన పంట కోస్తాడు ప్రియుల. అది కన్నీటితో విత్తటం నేర్చుకున్నాడు. కన్నీటితో విత్తువాడు సంతోషముతో, కన్నీరు కార్చగలిగిన స్థితి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలిగినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఒక యవనస్తుని యొక్క కన్నీటి ప్రార్థన ఆ యవనస్తుని జీవితాన్ని మార్చగలదు ప్రియులారా, సంతోషాన్ని ఇస్తుంది. ఎంతమంది ప్రియులారా కన్నీటి ప్రార్థన నేర్చుకుని చాలా సహవాసాల్లో ఈ దినాల్లో ప్రియులారా కన్నీటి ప్రార్థన మర్చిపోయారు. నేడైనను నీవు చేయవలసిందేంటో తెలుసిన, ప్రభువా, ఒకప్పుడు నేను మందిరంలో కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడును. నా గృహంలో నాకు కన్నీటి ప్రార్థన అలవాటు ఉండేది. నేను మారు మనసు పొందిన పత్తులో కన్నీటి ప్రార్థనకు అలవాటు చేసుకున్నారు. కానీ రాను రాను ఆ కన్నీటి ప్రార్థన నేను దాదాపుగా మర్చిపోయాను. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీవు పశ్చాత్తాపపడి మరలా దేవుని సన్నిధిలో, ప్రభువా, నేను కన్నీటితో వెతకడం నాకు నేర్పించు. నా కన్నుల వెంట కన్నీరు రావటం లేదు ప్రభువా. మొదటి దినాల్లో ఎంతో కన్నీటి ప్రార్థన చేసి నా కొరకే కాకుండా ఇతరుల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన అనుభవాన్ని నేను పోగొట్టుకున్నాను తండ్రి. అని ఒక్కసారి ప్రభు సన్నిధిలో మొరపెట్టినట్లయితే, సహోదరి, ఎంతకాలమైంది నీవు కన్నీటి ప్రార్థన చేసి. ఈనాడు ఎంతోమంది దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసి వారి బిడ్డల కొరకు, వారి ఆస్తి కొరకు, వారి గృహముల కొరకు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకున్నారు. కన్నీటి ప్రార్థన నేర్చుకున్నప్పుడు ప్రియులారా అందులో నుంచి ఆశీర్వాదములు ఎంతగా ప్రజలు కోసుకుంటున్నారు. ఇక్కడ యాకోబు కన్నీటితో
ఏమన్నాడు తెలిసిన? రాత్రి మంచుకు పగటి ఎండకు నేను క్షీణించిపోయి నిద్ర నా కనులకు దూరం అయిపోయిందయా. ఎంత కన్నీటితో విత్తాడు తన జీవితాన్ని ప్రియులారా. ఒకప్పుడు మోసగాడే, ఒకప్పుడు అన్నయ్యను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ప్రియులారా, అతను పారిపోయి వచ్చుచున్న సమయంలో బేతేలు దగ్గర దేవుని యొక్క ప్రత్యక్షత పొందినవాడై అతడు ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అతడు పోరాడి మగసిరి కలవాడై దేవుని దూతలతో పోరాడినప్పుడు అతనికి మారు మనసు వచ్చింది ప్రియులారా. దేవుడు అతన్ని క్షమించాడు. ఆ తర్వాత తన మేనమామ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కన్నీటితో తన జీవితాన్ని వెతుకున్నాడు. కన్నీరు గార్చి అనుభవాన్ని నేర్చుకున్నాడు యాకోబు. అతని ఆశీర్వాదములు గొప్ప తెప్పలుగా వచ్చి పడిపోయినాయి. ఒంటరిగా వెళ్ళాడు, కానీ భార్యలతో, బిడ్డలతో, దాసదాసీలతో, పశువుల మందలతో, విస్తారమైన ఆస్తితో తిరిగి వచ్చేటప్పుడు అంటున్నాడు, మావయ్య నేను నా కన్నులు క్షీణించిపోయినాయి. పగలు ఎండకు, రాత్రి మంచుకు నేను క్షీణించిపోయి కన్నీటితో నా జీవితాన్ని వెతుకున్నాను. ఈ రోజున దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలు నాకు ఇచ్చాడు. కన్నీటితో వెతుకుతున్నావా దేవుని సన్నిధిలో ప్రియులరా? నీ జీవితంలో నీ విద్యార్థి దశలో కన్నీరు కార్చి, ప్రభువా నా విద్యార్థి జీవితమును అభివృద్ధి చేయి, నా పరీక్షలో నాకు గొప్ప జయము రావాలి ప్రభువా అని నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు ప్రభువు నీ కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడు. కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు. ఎంతమంది కన్నీటి ప్రార్థన చేసి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు కూడా కన్నీటితో తన జీవితాన్ని విత్తాడు. యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, ఐగుప్తు దేశమునకు అధిపతిగా ఆ యవనస్తుడిని దేవుడు ఎంత ఆశీర్వదించాడు. తన జీవితంలో ఎంత కన్నీరు వలకబోసాడో చెప్పలేము. తన జీవితం అంతా కన్నీరుమయమే. ఆ యవనస్తునికి జీవితం అంతా కన్నీరు మున్నీరు. తన సొంత అన్నలు ప్రియులరా తన జీవితాన్ని మటుమాయం చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు, తన జీవితంలో ఎదుర్కొని అనుభవించినటువంటి కన్నీరు, ఆ కన్నీటి పరిస్థితులు అనుభవించిన పరిస్థితులు లేవు ప్రియులరా. సంకెళ్ళ చేత నలగగొట్టబడ్డాడు. తెలిసిన కీర్తనాకారుడు రాస్తాడు 105వ కీర్తనలో, ఒకవేళ మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే కీర్తనాకారుడు రాస్తాడు 105వ కీర్తనలో ప్రియులరా 18వ వచనాన్ని చూస్తే, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. కన్నీటితో విత్తాడు తన జీవితాన్ని యోసేపు. ప్రియులరా, ఆయన జీవితం చూస్తే చూడండి, అతడు చెరసాలలో వేయబడినప్పుడు చెరసాలలో ఉండి కూడా ఇతరుల కొరకు అతడు ఒక కన్సర్న్ కలిగి ఉన్నాడు యోసేపు. ఏం జరిగింది తెలిసిన? అక్కడ 40వ అధ్యాయంకి వెళితే ఆదికాండము 40వ అధ్యాయము ప్రియులారా, ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. 7వ వచనం చూస్తే, అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి ఉన్నందున ఫరో ఉద్యోగస్తులను అడిగాను. ఎవరు? పానదాయకుడు, భక్ష్యకారుడు. ఈ యవనస్తునితో పాటుగా ఆ ఇద్దరిని కూడా ఆ బందీ గృహములో వేసినప్పుడు ప్రియులరా, చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి యందు కలలు కంటే
వారి ముఖములు వికారముగా ఉన్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవి? ప్రియులారా, యోసేపు కష్టజీవి, కన్నీటితో తన జీవితాన్ని వెతుకున్నాడు. తన జీవితం అంతా కన్నీరుమయమే, ఎక్కడా సుఖము లేదు. యవనస్తుడిగా, అన్నలకు ఒక చిన్న తమ్ముడుగా ఎంత బాధ పెట్టాలో అంతవరకు బాధ పెట్టారు. ఎంత శ్రమల పాలవ్వాలో అంత శ్రమల పాలైపోయాడు. భోజనానికి మాడిపోయాడు. పెద్ద గొయ్యి తీసి గోతిలో పడేశారు తమ్ముడిని. ఎక్కడ చూసినా జీవితంలో కన్నీరే. తనెక్కడ కూడా పాపము జోలికి వెళ్లకుండా, ప్రియులరా, తన యొక్క ఎన్ని శోధనలు వచ్చినా శోధనలను దేవుని శక్తి చేత జయించుకుంటూ అతడు కన్నీరితో ముందుకు సాగుతూ ఉండగా, ప్రియులరా, ఏం జరిగిందో తెలిసిన, ఒక చెరసాల్లో వేయబడినప్పుడు ఒక సంఘటనతో యోసేపుని ఆ చెరసాల్లో తనతో ఉన్నటువంటి చెరసాల్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు అధిపతులను, ఆ యొక్క రాజు యొక్క పానదాయకుడు, భక్షకారుడు, ఇద్దరు పెద్దవాళ్లను ఏమడిగాడో తెలిసిన, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవి? ప్రియులరా, ఇతరుల కొరకు ఆ యొక్క తృష్ణ, ఇతరుల యొక్క ఆనందము కొరకు, ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల యొక్క సంతోషము కొరకు యోసేపు చెరసాల్లో ఉండి కూడా ఇతరుల కొరకు పోరాడుతున్నాడు దేవుని సన్నిధిలో. పరిశుద్ధుడా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, కన్నీటితో విత్తువాడు సంతోషముతో, సంతోష గానములతో పంటకు వస్తాడు. విస్తారముగా విత్తువాడు విస్తారమైన పంటను కోస్తాడు. కొంచెము విత్తువాడు కొంచెమే పంటను కోస్తాడు. ప్రభువా, ఈ బిడ్డలు ఈ దివ్యమైనటువంటి వాక్యలు విన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, దావీదు భక్తుడు ఎంత కన్నీటితో విత్తనాలు విత్తి సింహాసనాన్ని అధిరోహించాడే. యోసేపు తన జీవితం అంతా కన్నీరే, కన్నీటితో తన జీవితాన్ని విత్తాడు. చెరసాల్లో సైతము ఇతరుల కొరకు కన్నీరు కార్చాడు. ఆ దేశానికి ప్రధానమంత్రి హోదాలో నిలబెట్టేవో యవనస్తుడిని ప్రభువా. యాకోబు కన్నీటితో 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఆ భార్యల కొరకై, 6 సంవత్సరాలు తన పశువుల మంద, మామగారి పశువుల మంద కొరకై, 20 సంవత్సరాలు ప్రభువా తను కన్నీటితో విత్తాడు తండ్రి. ఎలాంటి పంట కోసాడు. ఇర్మియా తన యొక్క తలను జలమయంగా చేసుకున్నాడే. ప్రభువా, మీరు సైతము యెరూషలేము కొరకు కన్నీరు కార్చారు. నేడైనను ఈ సమయమందైనను స్వార్థ సంబంధమైనటువంటి దేవుని వాక్యం వింటే నీకు ఎంత మేలు, ఎంత కన్నీరు కార్చావు ప్రభువా. తండ్రి, శిలువ మీదకు ఎక్కే ముందుగా వేదన పడ్డావు కన్నీటితో తండ్రి. ఇదిగో ఈ బిడ్డలు మరలా కన్నీటి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు. వారు మరలా ప్రార్థన ఆత్మ కొరకై అడుగుతున్నారు నిన్ను ప్రభువా. ఆ సహోదరుని పాదములు ఎట్లా కన్నీటితో తడిపిందో, తన విస్తారమైన పాపములు ఎట్లా క్షమించబడినవో, ఈ బిడ్డలందరూ నీ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. ఎంతమంది బిడ్డలు చేతులు చాపి నేను అడుగుతున్నారు ప్రభువా. వారి పక్షంగా నేను అడుగుతున్నానయ్యా నిన్ను. వారికి మరలా కన్నీటి ప్రార్థన అనుగ్రహించండి. మొదటి జాము లేచి ప్రార్థించేటటువంటి హన్నా యొక్క ఆత్మను వారికి మరలా దయచేయండి. వారి కుటుంబాలను మరలా ఆశీర్వదించండి. వారి బిడ్డలను మరలా ఉన్నతమైన స్థితిలోకి లేవనెత్తండి. వారి వ్యాపారములు మరలా అభివృద్ధి చేసి ఫ్లరిష్ అవ్వడానికి సహాయం దయచేయండి. వారి ఉద్యోగములను దీవించండి, వారి ఆస్తులను దీవించండి, వారి పశువుల మందను దీవించండి, వారి గృహములను, వారి ఆస్తులను, వారి వాహనములను, వారి పనివారిని దీవించండి. నీ దీవెనలతో నింపి కృప చూపించమని ఈ వాక్యమైన ప్రతి వారిని మీ దీవెనలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.